Now, are you able to hear my voice? Right. Thank you. Okay. చూడండి, coming to the one of the important topic in IS 105 is the Provisions in Factories Act 1948, Chapter 10, Penalties and Procedures. వీటిని కేస్ లాస్ అని కూడా అంటాం. అంటే ఏ రకమైన చర్యలు చేస్తే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది పర్టికులర్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్ టాపిక్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్. చాప్టర్ 4, చాప్టర్ 3 హెల్త్, చాప్టర్ 4 సేఫ్టీ, చాప్టర్ 5 వెల్ఫేర్, చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ లో ఉండే సెక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. నౌ వి సపోజ్ టు డిస్కస్ ద చాప్టర్ 10 పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, పెనాల్టీస్ అంటే పరిహారాలు అండ్ ప్రొసీజర్స్ వాటి యొక్క విధానాలు ఏ రకంగా ఉంటాయి అన్నది. ఇందులో ఓన్లీ మనకి చూడండి సెక్షన్స్ ఉంటాయి, సబ్ పాయింట్స్ రాయలేదు. సో సబ్ పాయింట్స్ మీరు ఓన్ గా రాసుకుంటే రాసుకోండి, లేకపోతే లేదు, దట్ డజంట్ మ్యాటర్. కమింగ్ టు ది సెక్షన్ 92, జనరల్ పెనాల్టీ ఫర్ అఫెన్సెస్. అంటే నేరాలు, అఫెన్సెస్ అంటే నేరాలు చేస్తే ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో అన్నది సెక్షన్ 92 చెప్తారు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ సెక్షన్, సెక్షన్ 93, లైబిలిటీ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రిమిసెస్ ఇన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సర్టన్ సర్కమ్స్టెన్సెస్ అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఓనర్ అనేవాడు ఉండాలి ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో. ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఆ చైర్పర్సన్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, ఓనర్ కానీ లేకపోతే ఏ రకమైన పెనాల్టీస్, ప్రొసీజర్స్ ఉంటాయి అన్నది సెక్షన్ 93 చెబుతుంది. లైబిలిటీ అంటే బాధ్యత. లైబిలిటీ ఆఫ్ ఓనర్స్ ఆఫ్ ది ప్రిమిసెస్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ పర్టికులర్ మన ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఓనర్ అనేవాడు ఉండాలి. అతను లేకపోతే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 93 చెప్తుంది. కమింగ్ టు ది నెంబర్ 3, సెక్షన్ 94, ఎన్హాన్స్డ్ పెనాల్టీ ఆఫ్టర్ ప్రీవియస్ కన్వెన్షన్. ఎన్హాన్స్డ్ పెనాల్టీ అంటే ఆ పరిహారాన్ని విస్తరించడం. దేని గుణంగా? ఆఫ్టర్ ప్రీవియస్ కన్వెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రీవియస్ కన్వెన్షన్ అంటే పూర్వ నేరారోపణలు. అంటే అంత ముందు పెనాల్టీస్ కట్టకపోతే, ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఏదైనా పెనాల్టీస్ వేసి అవి కట్టకపోతే ఏ రకమైన పెనాల్టీ విస్తరించబడుతుంది అన్నది సెక్షన్ 94 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 95, పెనాల్టీ ఫర్ అబ్స్ట్రాక్టింగ్ ది ఇన్స్పెక్టర్. అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు కదా, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళు మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,
వాళ్ళు ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్ని తనిఖీ చేసినప్పుడు వాళ్ళని అడ్డుకుంటే మనకి ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 95 చెప్తుంది అనమాట. వాళ్ళ మీద ఏ రకమైన గూండాగిర్లు చేయకూడదు, చాలా ప్రమాదం అనమాట. అది ఫ్యాక్టరీ యొక్క మన దీనికే ఇది మన రన్నింగ్కే ప్రాబ్లం చేస్తారు వాళ్ళు. సెక్షన్ 95 కమింగ్ టు ది పెనాల్టీ ఫర్ అబ్స్ట్రక్టింగ్ ఇన్స్పెక్టర్, అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని ఆ ఫ్యాక్టరీ తనిఖీ చేసినప్పుడు వచ్చినప్పుడు అడ్డుకుంటే మనకి ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 95 చెప్తుంది అనమాట. కమింగ్ టు ది నెంబర్ 5, సెక్షన్ 96, పెనాల్టీ ఫర్ రాంగ్ఫుల్లీ డిస్క్లోజింగ్ ది రిజల్ట్ ఆఫ్ అనాలిసిస్ అండర్ సెక్షన్ 91. అసలు సెక్షన్ 91 ఏం చెప్తుంది ఫస్ట్ అది తెలుసుకుందాం. సెక్షన్ 91 అంటే పవర్ టు టేక్ శాంపిల్స్. అంటే ఇన్స్పెక్టర్ అనేవాడు మన మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే వ్యక్తి ఎప్పుడైనా వచ్చి మనం ఏ రకమైన కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం, ఏ రకమైన బై ప్రొడక్ట్స్ కెమికల్స్ వాడుతున్నాం, దాని వేస్ట్ మనకి ఏ రకంగా ఉన్నది అన్నది ఎప్పుడైనా శాంపిల్ తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అతనికి ఎనీ టైం వచ్చి ఇన్స్పెక్షన్ చేసే అధికారం ఉంది. అలాగే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మన తాలూకా ఫ్యాక్టరీ యొక్క సమాచారం రాంగ్ఫుల్లీ డిస్క్లోజింగ్ ది రిజల్ట్ ఆఫ్ అనాలిసిస్, అంటే కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నాం మనం, అది ఆ కెమికల్ అనాలిసిస్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు, అప్పుడు ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 96 చెప్తుంది. అంటే కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ తోటి మనం హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క సమాచారం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి క్లియర్ గా మనం చెప్పకపోతే మనకి ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 96 చెప్తుంది. సెక్షన్ 91 ఏంటి? మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే వ్యక్తి ఎప్పుడైనా వచ్చి శాంపిల్స్ తీసుకోవచ్చు అనమాట, ఆడికి అథారిటీ ఉంది. ఓకే, రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెంబర్ 6, సెక్షన్ 96A, పెనాల్టీ ఫర్ contravention of the provision of the section 41B, 41C and 41H. What is the meaning of contravention? అంటే మన వయలేషన్ ఆఫ్ రూల్స్, ఉల్లంఘన చేయడం. పెనాల్టీ ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 41B, 41C, 41H. ఈ 3 సెక్షన్స్ హజార్డస్ ప్రాసెస్ లో ఉంటాయి. చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ లో ఉంటాయి. సెక్షన్ 41B ఏంటండి? కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మీ కంపెనీలో ఏం జరుగుతుంది అన్నది టోటల్ సమాచారాన్ని స్టేట్ గవర్నమెంట్ ముందు బహిరంగపరచాలి. సెక్షన్ 41C మనకి ఏం చెప్తుంది? స్పెసిఫిక్ డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైర్, ఆక్యుపైర్ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది సెక్షన్ 41C చెప్తుంది. సెక్షన్ 41H, రైట్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ది ఇమినెంట్ డేంజర్. ఈ 3 సెక్షన్స్ ని ఏదైనా మన ఉల్లంఘన చేస్తే, వయలేషన్ ఆఫ్ రూల్స్ చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 96A చెప్తుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ 7th సెక్షన్, సెక్షన్ 97, అఫెన్సెస్ బై వర్కర్స్, అంటే వర్కర్స్ నేరాలు చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 97 చెప్తుంది. Coming to this section 98, penalty for using false certification of fitness, అంటే తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ మనకి తెచ్చుకొని జాబ్ సంపాదిస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 98 చెప్తుంది. ఓకే, కరెక్ట్ ఫిట్నెస్ ఆఫ్ సర్టిఫికేట్ అన్నది సబ్మిట్ చేయాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 99, పెనాల్టీ ఫర్ పర్మిటింగ్ డబుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇది ప్రెసెంట్ మనకి సెక్షన్ అబ్సల్యూట్ చేశారు, అంటే అసలు చైల్డ్ లేబర్ అనేవాళ్ళు ఉండకూడదు. అలాంటిది డబుల్ ఎంప్లాయ్మెంట్, ఇద్దరు చైల్డ్ లేబర్ కానీ కనబడ్డారంటే ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో మనకి ఏ రకమైన పరిహారాలు ఉంటాయి అన్నది సెక్షన్ 99 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 100, ఒమిటెడ్ బై ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. అంటే ఏంటి చూడండి, జనరల్ గా మనకి ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి త్రూ నోటిఫికేషన్ ద్వారా, గజెటెడ్ నోటిఫికేషన్ ద్వారా. అవి 87 లో
అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేయడం అంటే సవరించారు. అంటే 1987లో అమెండ్మెంట్ చేసిన చట్టాల్ని ఒమిటెడ్ బై ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీస్ అనేది విస్మరిస్తే, ఒమిటెడ్ అంటే ఇగ్నోర్ చేయడం, ఇగ్నోర్ చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నది సెక్షన్ 100 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 101, exception of occupier or manager from liability in certain cases. అంటే చూడండి, కొన్ని ప్రత్యేకమైన కేసెస్ లో ఆక్యుపైర్ అనుభవదారులకి, మేనేజర్స్ కి ఎగ్జంప్షన్ ఇస్తారు ప్రాసిక్యూషన్ అవ్వకుండా. ఏ ఏ అంశాల్లో ఎక్సెప్షన్, మినహాయింపు ఉంటుంది ఆ పర్టికులర్ ఆక్యుపైర్ కి, మేనేజర్ కి అన్నది సెక్షన్ 101 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 102, పవర్ టు కోర్టు మేక్ ఆర్డర్స్. అంటే కోర్టుకున్న అధికార పరిధి ఏంటి, దాని యొక్క ఆర్డర్స్ వినియోగించుకోవడానికి అన్నది సెక్షన్ 102 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 103 ఈజ్ నథింగ్ బట్ ప్రిజంప్షన్ యాజ్ టు ఎంప్లాయ్మెంట్. తమ్ముడు, ప్రిజంప్షన్ అంటే ఏంటంటే ఊహ, అంటే ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. మనకి ప్రిజంప్షన్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్రిజంప్షన్ యాజ్ ద ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ at any time except during intervals for meals or rest where work is going on and machinery in motion, he shall be deemed to be punishable. అంటే ఏంటంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్, ఒక లేట్ మిషన్ వర్కర్ అనుకుందాం, ఆపరేటర్, అతను ఎక్సెప్ట్ లంచ్ బ్రేక్ లో కాకుండా, రెస్ట్ పీరియడ్ లో కాకుండా ఆ తాలూకా రన్నింగ్ మిషనరీని మనకి ఆపరేట్ చేసి దాన్ని వదిలేసి బయట గాలి తిరుగుతుంటే ఏ రకమైన పనిష్మెంట్ ఉంటుంది అన్నది సెక్షన్ 103 చెప్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటా. రిజెప్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాడి యొక్క డ్యూటీస్ ని విల్ఫుల్ గా నెగ్లెక్ట్ చేసి గాలి తిరుగుతుంటా పర్టికులర్ వర్కర్స్ ఏ రకమైన మనకి ఉంటుంది అన్నది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 104, ఓనస్ ఏజ్ టు ఏజ్. అంటే తప్పుడు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, అంటే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ తప్పుడు ధృవీకరణ ఇచ్చి మన జాబ్ కి అటైన్ అవడాన్ని సెక్షన్ 104, ఓనస్ ఏజ్ టు ఏజ్. అంటే మన తప్పుడు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఇచ్చి డ్యూటీలో జాయిన్ అవడాన్ని చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి, మనకి ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 104 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 104A. 104A ఏం చెప్తుంది? ఆన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్. ఆన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మన వెల్డర్ కింద, టిగ్ వెల్డర్ కింద జాయిన్ అయ్యాడు ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ లో అనుకుందాం. టిగ్ వెల్డర్ కింద జాయిన్ అయ్యి అతనికి ఎంప్లాయ్మెంట్ ఐడియా ఇది ఇచ్చారు, ఒక టాస్క్ పెర్ఫామ్ చేయమన్నారు, టిగ్ వెల్డింగ్ టాస్క్, ఆ పైప్ లైన్ కి వెల్డింగ్ చేయమన్నారు. అతను ఆ వెల్డింగ్ చేయలేకపోయాడు, పెర్ఫామ్ చేయలేకపోయాడు సరిగ్గా. అంటే అతనికి అసైన్ చేసిన డ్యూటీ సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడాన్ని ఓనస్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్ అని ఎక్సెట్రా. చేయలేకపోతే అతన్ని ఇమీడియట్ గా టెర్మినేట్ చేయడం, వాటి మీద అతని మీద మన పెనాల్టీస్ వేయడం లాంటిది. అంటే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 104A చెప్తుంది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా ఇక్కడి వరకు. కమింగ్ టు ది 16వది సెక్షన్ 105, కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్. అంటే నేరాల గురించి జ్ఞానము, అంటే ఏ నేరానికి ఏ రకమైన శిక్షణ పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 105 చెప్తుంది. అదైన తర్వాత సెక్షన్ 106 మనకి లిమిటేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే ప్రాసిక్యూషన్ అభియోగం నుంచి మినహాయింపు ఇవ్వడం. లిమిటేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే అభియోగం నుంచి మినహాయింపు ఇవ్వడం. ఓకేనా? అది అది వాటి యొక్క మన పాయింట్స్ మన సెక్షన్ 106 లో ఉంటాయి. కమింగ్ టు ది లాస్ట్ సెక్షన్, సెక్షన్ 106A, jurisdiction of court for a entertaining proceeding etc. for offences.
అంటే కోర్టు యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది, ఆ పర్టికులర్ అఫెన్సెస్ ని యొక్క కార్యకలాపాలని ఎంటర్టైన్ చేయడానికి కోర్టు యొక్క అధికార పరిధి, పర్టికులర్ జిల్లా కోర్టు యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది అన్నది సెక్షన్ 106 చెప్తుంది. సో ఇవి ఇవి ఏంటంటే పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్ లో సెక్షన్ చాప్టర్ 10 లో ఇవి మొత్తం ఎంత ఉన్నాయి, 18 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 18 సెక్షన్స్ జాగ్రత్తగా చదవండి. ఇది మనకి లేటెస్ట్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. కేస్ లాస్, వాట్ ఆర్ ది కేస్ లాస్ అంటారు ది ప్రొవిజన్స్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటే మీరు ఏంటి రాయాలి, మన పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్ లో ఉండే ఈ 18 సెక్షన్స్, దాంతో పాటు మనకి సప్లిమెంట్ మన మన చాప్టర్ 11 సప్లిమెంట్ లో ఉండే ఈ టోటల్ 15 సెక్షన్స్ రాయాలి. ఓకే, ఇప్పుడు మన మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ చాప్టర్ 11, మనం చాప్టర్ 10 చదువుకున్నాం. ఎవరో డౌట్ అడిగారు. డోంట్ వరీ, ఐ విల్ షేర్ పీపీటీ. డోంట్ వరీ, మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను ఇమీడియట్ గా క్లాస్ అయిన తర్వాత పీపీటీలు షేర్ చేసేస్తాను. ఓకేనా? అది మేడం గారికి వెళ్ళిపోతాయి, డైరెక్ట్ గా మేడం గారి మెయిల్కి వెళ్ళిపోతాయి. మేడం గారి మెయిల్ నుంచి మీ అందరికీ ఫార్వర్డ్ అవుతాయి ఇవన్నీ. అంటే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 11 సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే ఏంటి, వీటిని కేస్ లాస్, ఇవి కూడా కేస్ లాస్. సప్లిమెంట్ అంటే ఏంటి, అనువర్తించడం, అప్లికేషన్ ఇవ్వడాన్ని సప్లిమెంట్ అని అంటారు. ఇందులో ఏంటి చూడండి, ఫస్ట్ సెక్షన్ 107 అపీల్స్. అపీల్స్ అంటే విజ్ఞప్తులు, కోర్టు యొక్క అపీల్స్ ఉంటాయి, దాని గురించి సెక్షన్ 107 చెప్తారు. కమింగ్ టు ది సెక్షన్ 108, మనకి డిస్ప్లే ఆఫ్ నోటీస్ అంటే నోటీసెస్ ని ఏ రకంగా బహిర్గపరచాలి అన్నది ఈ పర్టికులర్ సెక్షన్ లో ఉంటాయి. అదైన తర్వాత నెక్స్ట్ సెక్షన్ 109 సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటే ఏంటి, ఎవరినైనా టెర్మినేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నది ఈ పర్టికులర్ సెక్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 110 రిటర్న్స్. మనకి రిటర్న్స్ అంటే ఏంటి, యాన్యువల్ రిటర్న్స్, హాఫ్ ఇయర్లీ రిటర్న్స్, ఇయర్లీ రిటర్న్స్ వేస్తుంటారు కదా, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 111 ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి అన్నది సెక్షన్ 111 చెప్తుంది. సెక్షన్ 111A 111A రైట్ ఆఫ్ వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క హక్కు ఏంటి అన్నది సెక్షన్ 111A చెప్తుంది. కమింగ్ టు ది 7th వన్ సెక్షన్ 112 జనరల్ పవర్ టు మేక్ ఎ రూల్స్ అంటే ఒక రూల్స్ విధించడానికి ఏ రకమైన పవర్, మనకి సాధారణమైన పవర్ కావాలన్నది సెక్షన్ 112 చెప్తుంది. 112 సెక్షన్ 13 పవర్ సెంటర్ టు గివ్ డైరెక్షన్స్ అంటే మార్గదర్శకాలు చేయడానికి ఏ రకమైన కేంద్ర పవర్ అంటే సెంటర్ పవర్ ఉంటుంది అన్నది సెక్షన్ 113 చెప్తుంది. 113 కమింగ్ టు ది సెక్షన్ 114 నో చేంజ్ ఫర్ ఫెసిలిటీస్ అండ్ కన్వీనియన్సెస్ అంటే కంపెనీలో ఉండే సదుపాయాలు కానీ సౌలభ్యాలు కానీ మార్పులు చేర్పులు చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ప్రొసీజర్స్ ఉంటుంది అన్నది సెక్షన్ 114 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 115 పబ్లికేషన్ ఆఫ్ రూల్స్ అంటే విధుల్ని ఏ రకంగా పబ్లికేట్ చేయాలి, వాటికి సంబంధించిన నామ్స్ ఉంటాయి పర్టికులర్ సెక్షన్ లో. సెక్షన్ 116 అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ టు ది గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ అంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ అంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ లో ఎవరైనా మన ఎంప్లాయీస్ కి ఏదైనా చర్య తీసుకోవాలంటే ఏ రకమైన అప్లికేషన్స్ ప్రొసీడింగ్స్ చేయాలి అన్నది సెక్షన్ 116 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 117 ప్రొటెక్షన్ టు ది పర్సన్స్ యాక్టింగ్ అండర్ దిస్ యాక్ట్ అంటే వ్యక్తులకి ఏ రకంగా రక్షణ కల్పించాలి అన్నది ఈ పర్టికులర్ సెక్షన్ చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ సారీ సెక్షన్ 118 మనకి రిస్ట్రిక్షన్ ఆన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏ రకమైన సమాచారాన్ని బహిరంగపరచకూడదో
సెక్షన్ 118 చెప్తుంది. సెక్షన్ 119 యాక్ట్ టు హ్యావ్ ఎ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ యాక్ట్ 37 ఆఫ్ 1970. ఇదేదో నాకు తెలియదు, మీరు చదువుకోండి ఇది, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా బై హార్ట్ కట్టండి. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 120 మన రిపిల్స్ అండ్ సేవింగ్, రద్దు సేవింగ్స్ గురించి ఈ పర్టికులర్ సెక్షన్ 120 ఉంటుంది. ఓకే, మీరు ఇందులో 18 సెక్షన్స్, ఇందులో 15 సెక్షన్స్ రాశారంటే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకేనా? సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. ఇంకోటి చూడండి, 2 క్వశ్చన్స్ ఇచ్చాను. రైట్ డౌన్ ది రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్స్ లైట్ డౌన్ అండర్ ది సెక్షన్ 111 సెక్షన్ 118 ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, మన బుక్ ఫార్మేట్ లో ఉంది. అంటే చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా మనకి సెక్షన్ 118 ఏంటి, ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క బాధ్యత ఏంటి. సెక్షన్ 118 రైట్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి అన్నది ఇందులో ఇచ్చాను మనకి డీటెయిల్ గా సబ్ పాయింట్స్ రూపంలో. ఏంటి మన సెక్షన్ 111 ఆబ్లిగేషన్ ఆఫ్ ది వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి అందులో మనకి చూడండి. నో వర్కర్ ఇన్ ఎ ఫ్యాక్టరీ షల్ విల్ఫుల్లీ ఇంటర్ఫేర్ విత్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ఎనీ అప్లయన్సెస్, కన్వీనియన్స్ or other things provided in a factory for the purpose of securing the health, safety and welfare of the workers therein. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి విల్ఫుల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా ఆ భద్రతాపరమైన ఉప పరికరాన్ని కానీ సౌలభ్యాన్ని కానీ ఆ పర్టికులర్ అప్లయన్స్ అంటే మన సబ్ ఎక్విప్మెంట్, కన్వీనియన్స్ అంటే సౌలభ్యాన్ని, హెల్త్ గురించి, సేఫ్టీ గురించి, వెల్ఫేర్ గురించి ఏ రకంగా మిస్యూజ్ చేయకూడదు, అంటే దుర్వినియోగం చేయకూడదు. అంటే వర్కర్స్ యొక్క హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్ యొక్క అప్లయన్సెస్, కన్వీనియన్సెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, shall willfully neglect to make use of any appliances or other things provided in a factory for the purpose of securing the health or safety of the workers therein. అంటే ఆ పర్టికులర్ ఉద్దేశపూర్వకంగా పర్టికులర్ భద్రతాపరమైన, ఆరోగ్యపరమైన పరికరాలు ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్ ఎక్విప్మెంట్స్ అడ్డుగా ఏమైనా బ్లాక్స్ పెట్టామనుకోండి, మేజర్ ఫైర్ వచ్చింది అనుకోండి, ఆ వర్కర్ తనకి తెలియకుండా పారిపోకూడదు. చూడండి, ఆ పర్టికులర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ అక్కడ ఉన్నాయని చెప్పి ఆ తాలూకా ఫైర్ ఫైటర్స్ కి చెప్పేటట్టు ఉండాలన్నమాట. అర్థమైంది? అంటే సపోర్ట్ ఇచ్చే ఉండేటట్టు ఉండాలి. అతనికి తెలిసినా తెలియకుండా వెళ్ళిపోకూడదు అనమాట. అది ఆ పాయింట్కి అర్థం. అదైన తర్వాత షల్ విల్ఫుల్లీ ఆర్ వితౌట్ రీజనబుల్ కాజ్ టు డూ ఎనీథింగ్ లైక్లీ టు ఎండేంజర్ హిమ్సెల్ఫ్ ఆర్ అదర్స్, అంటే ఉద్దేశపూర్వకంగా అతను అపాయంలో పడకూడదు, ఇతరులని అపాయంలో నెట్టకూడదు. ఇది వర్కర్స్ యొక్క బాధ్యతలు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇఫ్ ఎనీ వర్కర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఫ్యాక్టరీ contravenes any rules are made under this, he shall be punishable with imprisonment of term which may extend to the 3 months or within a fine of ₹100 or both. అంటే ఈ పైన పేర్కొన్న అంశాలని ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తి మనం ఏదైనా దుర్వినియోగం చేస్తే అతను కంపల్సరిగా 3 నెలల పాటు అతనికి జైలు శిక్ష ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ₹100 ఫైన్ ఉంటుంది, లేకపోతే రెండు కలిపి ఆ పర్టికులర్ చర్య ఆ వ్యక్తి మీద తీసుకునే ఆస్కారం ఉంటుంది అనమాట. అది పాయింట్కి అర్థం. ఓకే, ఇది ఈ 2 పాయింట్స్ రాయండి. ఫస్ట్ పాయింట్ లో 3 సబ్ పాయింట్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్తాను, వరీ కాకండి. కమింగ్ టు ది సెక్షన్ 118 రైట్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క హక్కు ఏంటి. Coming to the points, every worker shall have to right to obtain information from the occupier relating to the workers' health and safety at work.
అంటే చూడండి, ఆ వ్యక్తి ప్రమాదకరమైన కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు అది ఎలాంటి కెమికల్, వాటి యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన హక్కు ఆ వర్కర్కు ఉంది. అతను ఎప్పుడైతే ఆ సమాచారం అడుగుతాడో ఆ పర్టికులర్ ఆక్యుపైర్ మేనేజ్మెంట్ అతనికి ఆ సమాచారం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అది రైట్ ఆఫ్ ది వర్కర్స్ యొక్క హక్కు. Coming to the second point, the represents to the inspector of factories directly or through his representatives in a matter of inadequate provision for the protection of his health, safety in the factory. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కెమికల్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు, కెమికల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాడు. ఆ కెమికల్స్ గురించి కరెక్ట్ అయిన సమాచారం, సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కానీ సరైన ప్రొటెక్టివ్ మెజర్స్ కానీ మేనేజ్మెంట్ కల్పించట్లేదు. ఇమీడియట్ గా అతను ఆక్యుపైర్కి చెప్పాలి. ఆక్యుపైర్ మాట వినకపోతే డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి కంప్లైంట్ చేసి, ఇలాగ నా కంపెనీ మాకు సరైన పీపీ ప్రొవైడ్ చేయట్లేదు, ప్రమాదకరమైన కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తుంది అని చెప్పే హక్కు వర్కర్స్ కి ఉంటది అనమాట. వర్కర్స్, ఓకేనా? అది సెకండ్ పాయింట్ కి అర్థం. ఓకే, coming to the third point, get trained within a factory whenever possible where training is important for the workers health and safety. అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేసే వ్యక్తికి నాకు ఇప్పుడు శిక్షణ కావాలంటే కంపల్సరీగా శిక్షణ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందన్నమాట. ఇది వర్కర్స్ యొక్క రైట్ అన్నమాట. అర్థమైందా? ఇవి మీరు ఇది స్పెసిఫిక్ గా అడుగుతూనే రాయండి. స్పెసిఫిక్ గా మనకి ఏమని అడుగుతాడు? రైట్ డౌన్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వర్కర్స్ లైట్ డౌన్ అండర్ సెక్షన్ 111 సెక్షన్ 111A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటే క్లియర్ గా ఈ పాయింట్స్ రాయండి. ఈ పాయింట్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను, మీకు ఈ సెక్షన్స్ అన్ని బట్టి కొట్టేయండి. దీంతో కేసు లాస్ మనకి అయిపోతాయి. ఏంటి, మన చాప్టర్ 10 లో ఉండే 18 సెక్షన్స్, మా చాప్టర్ 10 లో ఉండే పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్ లో ఉండే 80 సెక్షన్స్ బట్టి కొట్టండి. తర్వాత మనకి సప్లిమెంట్ లో ఉండే 15 సెక్షన్స్ బట్టి కొట్టండి. దీంతో కేసు లాస్ అయిపోతాయి. అదైన తర్వాత మనకి క్వశ్చన్ స్పెసిఫిక్ గా అడుగుతాడు, 10 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ చాలా సార్లు అడిగాడు ఇప్పటికి, అందుకని యాడ్ చేశాను. ఏంటి, మన రైట్ డౌన్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్స్ యాజ్ లైట్ డౌన్ అండర్ సెక్షన్ 111 సెక్షన్ 111A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటే సెక్షన్ 111 సెక్షన్ 111A లో ఉండే రూల్స్ ఏంటి, అందులో ఉండే రూల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి సెక్షన్ 111 అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్, సెక్షన్ 111 అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్ అంటే మనకి వర్కర్స్ యొక్క బాధ్యత ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏంటి, నో వర్కర్ ఇన్ ఎ ఫ్యాక్టరీ shall willfully interfere with or misuse of any appliance, convenience or other things provided in a factory for the purpose of securing the health, safety and welfare of the workers therein. అంటే ఏంటి, ఎవరైనా వర్కర్ ఉద్దేశపూర్వకంగా ఆ వర్కర్స్ యొక్క హెల్త్ గురించి, భద్రత గురించి, వెల్ఫేర్ సంక్షేమం గురించి ఉపయోగించే అప్లయన్సెస్ అంటే మన అదర్ ఎక్విప్మెంట్స్ అనమాట. మన సబ్ ఎక్విప్మెంట్స్ ని అప్లయన్సెస్ అని అంటారు. లైక్ ఫైర్ ఎక్స్టెండిషర్స్, ఫైర్ హైడ్రెంట్స్, అవన్నీ అప్లయన్సెస్. కన్వీనియన్స్ అంటే సౌలభ్యాలు, ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేయకూడదు, అంటే దుర్వినియోగం చేయకూడదు. కమింగ్ టు ది బి పాయింట్, షల్ విల్ఫుల్లీ నెగ్లెక్ట్ టు మేక్ ఎ యూజ్ ఆఫ్ ఎనీ అప్లయన్స్ ఆర్ అదర్ థింగ్స్ provided in the factory for the purpose of securing the health or safety of the workers therein. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫైర్ హజార్డ్ జరిగింది, లేకపోతే మనకి ఒక వ్యక్తి గాయపడ్డాడు, అక్కడే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ ఎక్స్టెండిషర్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటికి అడ్డుగా ఏదైనా మనకి అల్మారాస్ అన్ని ఉన్నాయి, అందరూ వెతుక్కుంటున్నారు ఎక్కడున్నాయి అన్నది. ఆ వ్యక్తికి తెలుసు అది ఎక్కడుందో అన్నది. అది అతను చెప్పాలన్నమాట, అరే ఆ తలక షెల్ఫ్ బ్యాక్ సైడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉన్నాయి, అందులోంచి మెడిసిన్స్ తీసి ఇతనికి హెల్ప్ చేయండి అని. అలాగా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్, అతని డ్యూటీ నెగ్లెక్ట్ చేయకూడదు, అది అన్నమాట. కమింగ్ టు ది సి,
shall willfully and without reasonable cause to do anything likely endanger himself or others. అతను ఏదైనా ప్రమాదకరమైన టాస్క్ చేసి అతను డేంజర్ లో పడకూడదు, అతనితో పాటు ఇతర వ్యక్తులను కూడా డేంజర్ లో పెట్టకూడదు. అది. Coming to the second point, if any worker employed in a factory, any rule or order made under, he shall punishable to with imprisonment for a term which may extend it to 3 months or with a fine of ₹100 with both. అంటే పైన పేర్కొన్న రూల్స్ ని వయలేషన్ చేస్తే, కాంట్రవర్సెస్ అంటే కాంట్రవెన్స్ అంటే మన మన వయలేషన్ ఆఫ్ రూల్స్ చేసామనుకో, ఉల్లంఘించామనుకో, ఆ వ్యక్తికి ఇమీడియట్ గా టెర్మినేట్ చేయడం పాటు 3 నెలలు జైలు శిక్ష, ఫైన్ 100 ఉంటుంది, లేకపోతే 2 కలిపి వేసేస్తారు. ఇది ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్. నెక్స్ట్ మనకి రైట్ ఆఫ్ వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క హక్కు ఏంటి? ఎవ్రీ వర్కర్ షాల్ హ్యావ్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆక్యుపైర్ రిలేటింగ్ టు ది వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎట్ వర్క్. అంటే ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్స్ తోటి హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఆ ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క టోటల్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకొని ఆ సమాచారం తెప్పించుకునే బాధ్యత వర్కర్కి ఉంది. ఎవరి దగ్గర నుంచి? ఆక్యుపైర్ దగ్గర నుంచి. ఆక్యుపైర్ అంటే అనుభవదారుడు, ద పర్సన్ హూ ఎఫైర్ కంట్రోల్ ఆఫ్ ది ఫ్యాక్టరీని ఆక్యుపైర్ అని అంటారు. ఆ పర్టికులర్ మేనేజర్ నుంచి కానీ, ఆ పర్టికులర్ ఇంజనీర్ దగ్గర నుంచి ఆ ప్రమాదకరమైన కెమికల్స్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ తెప్పించుకొని పూర్తిగా మన దాని గురించి సమాచారం తెలుసుకునే హక్కు ఆ వర్కర్కి ఉంది అని అంటున్నాడు. ఇది రైట్ ఆఫ్ వర్క్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మనకి రిప్రజెంట్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరెక్ట్లీ ఆర్ త్రూ హిస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఇన్అడిక్వేట్ ప్రొవిజన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ హెల్త్ ఆర్ సేఫ్టీ ఇన్ ది ఫ్యాక్టరీ. అంటే ఒక వ్యక్తి చేత ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మేనేజ్మెంట్, ఆక్యుపైర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఆ వ్యక్తికి సరైన పీపీలు ప్రొవైడ్ చేయకుండా, సరైన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఇవ్వకుండా పనిచేయనిస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఆక్యుపైర్కి చెప్పాలి. ఆక్యుపైర్ కూడా మాట వినకపోతే డైరెక్ట్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, అతని యొక్క రిప్రజెంటేటివ్ తీసుకెళ్ళి. తర్వాత వాళ్ళే ఆక్యుపైర్స్ మీద, పర్టికులర్ ఫ్యాక్టరీ మీద సరైన చర్య తీసుకుంటారు అనమాట. ఇది సెకండ్ పాయింట్. కమింగ్ టు ది గెట్ ట్రైన్డ్ విత్ ఇన్ ది ఫ్యాక్టరీ వెన్ ఎవర్ పాసిబుల్ వేర్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెడ్ ఫర్ ది వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ. అంటే ఏంటి? అతను ప్రమాదకరమైన కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు శిక్షణ కావాలంటే అప్పుడు ఆ తాలూకా శిక్షణ ప్రొవైడ్ చేసే బాధ్యత ఆక్యుపైర్ మీద ఉంది. ఎవరికి? పర్టికులర్ వర్కర్కి. ఆ వర్కర్ ఎప్పుడు పడితే అప్పుడు మన శిక్షణ తీసుకొని, ఒకవేళ ఆ పర్టికులర్ మన శిక్షణ ట్రైనింగ్ ఇన్అడిక్వేట్ అంటే అడిక్వేట్ ట్రైనింగ్ తీసుకొని ఆ పర్టికులర్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేయొచ్చు అనమాట. రైట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఇవి రీసెంట్ గా అడుగుతున్నాడు కాబట్టి ఇవి వచ్చే ఆస్కారం ఉంది. దయచేసి హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ లో ఉండే సెక్షన్స్, హజార్డస్ ప్రాసెస్ లో ఉండే సెక్షన్స్, తర్వాత పెనాల్టీస్ ప్రొసీజర్స్ లో ఉండే సెక్షన్స్, సప్లిమెంట్ లో ఉండే సెక్షన్స్, టోటల్ 120 సెక్షన్స్ ఉంటాయి కదా. నేను 60 సెక్షన్స్ గురించి డిస్కస్ చేశాను. ఈ పర్టికులర్ సెక్షన్స్ బై హార్ట్ చేసేటట్టు ఉండండి. నిన్న చెప్పాను కదా మనకి లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్, దాని గురించి కూడా చదువుకోండి. చదువుకుంటే ఇందులో ఆల్మోస్ట్ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 టాపిక్ అయిపోయింది. ఇందులో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి, 7. ఫస్ట్ ఏంటి? ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డెఫినిషన్స్. అందులో డెఫినిషన్స్ ఉంటాయి. హెల్త్ సెక్షన్స్, సేఫ్టీ సెక్షన్స్, వెల్ఫేర్ సెక్షన్స్, హజార్డస్ ప్రాసెస్ సెక్షన్స్, పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్ సెక్షన్స్, యాజ్ వెల్ యాజ్ మనకి లిస్ట్ ఆఫ్ నోటీసబుల్ డిసీజెస్. 29 జబ్బుల పేర్లు ఉన్నాయి కదా, అవి చదువుకోండి. మనకి లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ హజార్డస్ ప్రాసెస్. టోటల్ గా 27 హజార్డస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి గురించి చదువుకున్నారంటే ఈ ఒక్క చాప్టర్ లోనే షూర్లీ 2 ఎస్ఐ క్వశ్చన్స్, 2 3 మార్క్స్ క్వశ్చన్స్ పడడానికి స్కోప్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 26 మార్క్స్ వైటేజ్. లేకపోతే అట్లీస్ట్ వరస్ట్ కేసు 20 మార్క్స్ అయినా వస్తాయి. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
దీంతో ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది ఈ టాపిక్. తర్వాత నెక్స్ట్ టాపిక్ చెప్తాను, హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్. అది మనకి ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంటుంది ఆ టాపిక్. ఓకే, ఎవరు డౌట్స్ అడగట్లేదు కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ సార్. రైట్. ఓకే, ఐ విల్ షేర్ పీపీటీ. యువర్ వాయిస్ ఈస్ టూ లో బాబు, వాయిస్ సరిగ్గా రావట్లేదు అన్నది. బాగా ఉంది సార్. బానే ఉంది, మరి ఎవడో లో అంటున్నారు. సరేలేండి. చూసుకోండి, ఇవి ఇందులో 18 సెక్షన్స్. కమింగ్ టు ది ఇందులోకి వచ్చేసరికి 15 సెక్షన్స్. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. రైట్ డౌన్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్స్ లైట్ డౌన్ అండర్ సెక్షన్ 111(11)(a) ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్. ఓకే, రైట్. రైట్ అండి. నరేష్